కేంద్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. వైఎస్ఆర్ విగ్రహాన్ని కట్టిన టీడీపీ తోరణాలు తొలగించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయడంతో ఎంపీ అవినాష్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. వైఎస్ఆర్ విగ్రహానికి తోరణాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదన్నారు అవినాష్ రెడ్డి. మనోభావాలు దెబ్బతిని కార్యకర్తలు తోరణాలు తొలగిస్తే కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు అవినాష్ రెడ్డి. కడపలో మహానాడు పేరుతో టీడీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు. వాటిని తొలగించాలని కోరితే అధికారులు పట్టించుకోలేదని వివరించారు. తమకు తగిలిన ఈ దెబ్బను మర్చిపోమని హెచ్చరించారు. ఓవైపు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదంటూనే పోలీసులను అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగానే మా మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ గారిని, ఆయనతో పాటు మా వైస్ చైర్మన్ ను, కొంతమంది కౌన్సిలర్స్ ను, ముఖ్యమైన నాయకులను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి, ఆ తర్వాత టీడీపీ నాయకులను స్టేషన్ కు పిలుచుకొని తీరిగ్గా వాళ్ళతో కంప్లైంట్ రాపించుకొని, ఆ కంప్లైంట్ లో కూడా పూర్తిగా అవాస్తవాలతో కూడిన కంప్లైంట్, ఎవరినో అసాల్ట్ చేసే ప్రయత్నం చేసినారని చెప్పి ఇష్టం వచ్చిన రాతలతో కూడిన కంప్లైంట్ తీసుకొని ఇప్పటి వరకు వీళ్ళను దాదాపు సాయంకాలం 5 నుంచి ఇప్పటి వరకు వీళ్ళని స్టేషన్ లోనే పెట్టుకొని ఇళ్లకు పంపించకుండా ఈ మాదిరి హెరాస్మెంట్ గురి చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను మధ్యాహ్నమే చెప్పిన, నేను మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మధ్యాహ్నం ఇవాళ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పిన, పోలీసులను అడ్డం పెట్టుకొని మాత్రమే మీరు రాజకీయాలు చేయగలుగుతా ఉన్నారు. ఒక పక్కేమో ఇన్ఛార్జ్ టెక్ రవి అంటాడు, మేము ఎటువంటి హెరాస్మెంట్ చేయదా గడిచిన సంవత్సరం రోజుల నుంచి అని. నేను మధ్యాహ్నమే చెప్పిన, ఈ 12 మాసాల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయగలిగినారు తప్ప, నిజంగా పోలీసులు అనే వాళ్ళు మధ్యలో లేకపోతే మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో మీకు చాలా బాగా తెలుసు.